అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీ9 న్యూస్. వెల్కమ్ టు ఇయ్యాల పొద్దుగాల వార్తలు. నేను మీ విష్ణు. మొత్తానికి ఇవాళ హైకోర్టులో ఉన్న ఉత్కంఠ వాతావరణం, హైకోర్టులో మొత్తానికి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ పై ఏం వెలువడనుంది. సో మన హైకోర్టు ఈ యొక్క బీసీ రిజర్వేషన్ పై 42 రిజర్వేషన్ పై అనుకూలంగా స్పందిస్తుందా, లేదా 42% రిజర్వేషన్ని వాయిదా వేస్తుందా, లేదా కొట్టేస్తుందా అనేదే ఇక్కడ ఉత్కంఠ వాతావరణం అన్నట్టు. సో ఈ యొక్క బీసీ రిజర్వేషన్కు సంబంధించి ఈ యొక్క స్థానిక ఎన్నికలు పోస్ట్ పోన్ అవుతాయా లేదా కొనసాగుతాయా అనే విధంగా కూడా చూడొచ్చు. వాయిదా పడితే మాత్రం ఖచ్చితంగా స్థానిక ఎన్నికలకు వెళ్తుందని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తున్నట్టుంది. ఒక రకంగా ప్లాన్ ఏబిసి, మొత్తానికి ఏబిసి వర్గీకరణ దృష్ట్యా పెట్టుకొని ఈ యొక్క బీసీ రిజర్వేషన్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని చెప్పేసి కూడా కొంతమంది నిపుణులు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా అలాగే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ఈ విధంగా కూడా ఒక రకంగా ప్రభుత్వం ఈ యొక్క స్థానిక ఎన్నికలకు ముందుకెళ్లే పరిస్థితిలో ఉన్నట్టుగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క మంత్రులు కావచ్చు వాళ్ళందరూ కలిసి కూర్చొని చర్చలు జరిపిన పరిస్థితి కూడా కనిపించింది అన్నట్టు. మొత్తానికి మాత్రము ఈరోజు ఖచ్చితంగా ఈ యొక్క స్థానిక ఎన్నికలకు సంబంధించి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ పైన ఖచ్చితమైన వాదన వినిపించాలి అని చెప్పేసి ఇక్కడ లాయర్లకు కూడా అడ్వకేట్లకు కూడా చెప్పడం జరిగింది నిన్న సీఎం రేవంత్ రెడ్డి. సో అదేవిధంగా విపక్షాలు ఏ విధంగా మాట్లాడబోతున్నాయంటే వాటి మీద కొంచెం పెద్దగా క్లారిటీ లేదు. కానీ ఇక్కడ బీసీలకు సంబంధించిన నాయకులు మాత్రము ఖచ్చితంగా అని చెప్పేసి ఇక్కడ ఆర్ కృష్ణయ్య గారు కూడా పిటిషన్ వేయడం జరిగింది. సో అలాగా పొన్నం ప్రభాకర్ సార్ వాళ్ళు సపరేట్గా వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ ఈరోజు మాత్రం ఉత్కంఠ వాతావరణం. తెల్లారితే ఒక రకం, మళ్ళీ రేపు పొద్దుగాలనే నామినేషన్లు వేసే లెక్కలు ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ పడ్డదిగా 9 తారీఖు నుంచి నామినేషన్లుగా ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించి రేపు నామినేషన్లు వేస్తున్నారు. సో ఏం జరగబోతుంది అన్నట్టు. కాబట్టి ఇవాళ వాయిదా పడుతుందా, లేకపోతే కొట్టేస్తుందా, లేకపోతే ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుంది ఈ యొక్క తీర్పు అనే విధంగా కూడా ఈ ప్రభుత్వం ప్రకటిస్తున్నట్టుగా, ప్రభుత్వం చెప్తున్నట్టు కూడా కనిపిస్తుంది అన్నట్టు. కానీ ఈ ఒకవేళ ఈ బీసీ 42% రిజర్వేషన్ అనుకూలంగా హైకోర్టు మనకు చెప్తే మాత్రం ఖచ్చితంగా ఇది దేశ చరిత్రలోనే ఒక మేజర్గా మాత్రం ఖచ్చితమైన తీర్పు వచ్చినట్టు ఉంటుంది అన్నట్టు. దేశ చరిత్రలోనే ఒక బెటర్ తీర్పు, పర్ఫెక్ట్ తీర్పు అండ్ కంప్లీట్గా ముందుకెళ్తే ఒక చరిత్ర నిర్మించినట్టుగా తెలంగాణ ఈ యొక్క దేశం మొత్తానికి ఒక ఆదర్శప్రాయంగా నడిచినట్టుగా కూడా ఉంటుంది అన్నట్టు. ఒక చరిత్ర తిరగరాసిన లెక్కలుగా కనిపిస్తుంది అన్నట్టు. బట్ ఈరోజు ఏం తీర్పు వెలువడుతుందో కూడా దాని మీద ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. సో ఏ విధంగా వెళ్తుందో కూడా చూడాలి. సో కానీ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ మాత్రం ఖచ్చితంగా ఏబీసీ అనే ఒక ప్లాన్ ఏబీసీలు పెట్టేసుకొని స్థానిక ఎన్నికలకు వెళ్ళే తరహాలో మాత్రం వెళ్తున్నట్టు మాత్రము ఇక్కడ ఖచ్చితంగా తెలిసిపోయిందంట మనకు. సో ముందరికి ఆల్రెడీ కొంతమంది కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఆల్రెడీ బయటికి వెళ్ళేశారు. ఒక రకంగా వాళ్ళకు రిజర్వేషన్లు కూడా కన్ఫామ్ అయినట్టుగా కొంత తెలుస్తుంది. సో అసలు అవి మారతాయా లేదా అది కూడా ఒక రకంగా ఆలోచించాల్సిన విషయం ఉందన్నట్టు. మంగళవారం రాత్రి హైదరాబాద్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు పీసీసీ చీఫ్తో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొన్నారన్నట్టు ఈ యొక్క సమావేశంలో. సో దానికి సంబంధించింది వాదనలు బలంగా వినిపించండి, సీనియర్ లాయర్ అభిషేక్ మను సంఘ్వీని కోరిన సీఎం రేవంత్ రెడ్డి. ఫోన్లో సమాలోచనలు, హైకోర్టు విచారణ నేపథ్యంలో మంత్రులతో కీలక సమావేశం, అనుసరించాల్సిన వ్యూహాలపైన విస్తృతంగా చర్చ అని చెప్పేసి ఇక్కడ వార్త. హైకోర్టులో జీవో 9 పై విచారణ సందర్భంగా వినిపించాల్సిన వాదనలు, అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం రేవంత్ రెడ్డి విస్తృతంగా చర్చించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు బీసీ మంత్రులతో సమాలోచనలు జరిపారు. మంగళవారం జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించాల్సిందిగా ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సంఘ్వీని సీఎం కోరారు. ఈ సమావేశం నుంచే ఆయన ఫోన్లో మాట్లాడారని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ యొక్క వాదన మాత్రం గట్టిగా వినిపించండి. బీసీ రిజర్వేషన్కి సంబంధించి
హైకోర్టు మనకు అనుకూలంగా స్పందిస్తుంది అనే విధంగా ఒక రకంగా చెప్పి ఖచ్చితంగా వాదనలు మాత్రం గట్టిగా వినిపించండి అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాట అన్నట్టు. అలాగే ఈ ఆల్రెడీ మీరు గవర్నర్కి దాకా ఈ యొక్క జియో నెంబర్ 9 వెళ్ళింది కదా, మరి పార్లమెంట్ దాకా వెళ్ళేదాకా మీరు కూడా ఎందుకు ఆలోచించలేదు, ఎందుకు ఆగలేదు అనే విధంగా అంటే ఆల్రెడీ గతంలో ఉన్న బీఆర్ఎస్ సర్కారు ఈ యొక్క గిరిజనకు సంబంధించిన లెక్కల్లో 10% రిజర్వ్ వాళ్ళకు పెట్టేసింది. ఆ 10%ని ముందే అక్కడ కన్ఫామ్ కాకముందుకే ఇక్కడ ముందుకు తీసుకెళ్లారు కదా. సో అలా వెళ్ళామని కూడా ఒక మాట చెప్పే తరహాలో కూడా ఇది కనిపిస్తుంది అన్నట్టు. సో దానికి సంబంధించి మనం కొనసాగించవచ్చు. బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠ. నేడు హైకోర్టులో జియో నెంబర్ 9 విచారణ తేలనున్న స్థానిక ఎన్నికల భవితవ్యం. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్న ఏజీ సుదర్శన్ రెడ్డి, సీనియర్ న్యాయవాది అభిషేక్ సంఘవి. సో ఇప్పటికీ 50% దాటిన రిజర్వేషన్లతో ఎన్నికల సంఘం షెడ్యూల్ రేపే తొలి విడత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్. గ్రామాల్లో అభ్యర్థుల ఖరారుపై కసరత్తు కొలిక్కి అని చెప్పేసి ఇక్కడ వార్త. సో అలాగే కొనసాగిస్తే గ్రీన్ సిగ్నల్ వస్తే చారిత్రాత్మకమే. ఇది గ్రీన్ సిగ్నల్ వస్తే మాత్రం ఒక కొత్తగా సృష్టించిన విధానం ఉంటుంది అన్నట్టు, ఒక చరిత్ర తిరగరాసినట్టు. బీసీ రిజర్వేషన్లపై పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో నెగ్గితే అది చారిత్రాత్మకం కానున్నది. దేశం మొత్తానికి తెలంగాణ దారి చూపనున్నది. బీసీ రిజర్వేషన్ల విషయంలో చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారమే ముందుకు వెళ్తున్నట్టు ప్రభుత్వం చెబుతున్నది. అందుకు సంబంధించిన అన్ని రకాల బలమైన ఆధారాలతో, నివేదికలతో జీవో సిద్ధం చేసుకున్నది. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లతో మొత్తం పరిమితి 50% దాటిందని ప్రభుత్వం వాదించనున్నది. సో కృష్ణమూర్తి కేసు తీర్పులో ఎంపెరికల్ డేటా ఆధారంగా రిజర్వేషన్లను పెంచుకుంటే వెసులుబాటు ఉందని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేయనున్నది. ఎస్టీల రిజర్వేషన్లతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10% పెంచుతూ అసెంబ్లీలో బిల్లును ఆమోదింపజేసి గవర్నర్కు పంపింది. గవర్నర్ దానిని రాష్ట్రపతికి పంపారు. అయితే అది ఆమోదం పొందకముందే అప్పటికే ప్రభుత్వం ఎస్టీలకు 10% రిజర్వేషన్లు అమలుకు జీవో ఇచ్చిందని, ఇప్పుడు తాము కూడా ఆ ప్రకారమే బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం జీవో ఇచ్చినట్టుగా తెలియజేసే అవకాశం ఉన్నది అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు భారీగా ఇంప్లీడ్ పిటిషన్లు. జియో నెంబర్ 9 సమర్థిస్తూ హైకోర్టులో వేసిన బీసీ పార్టీల నేతలు, దాంతోపాటు ఆది శ్రీనివాస్, ఆర్ కృష్ణయ్య, కూనంనేని తదితరులు దాఖలు చేశారు. సో దానికి సంబంధించింది మొత్తానికి మాత్రం హైకోర్టులో ఉత్కంఠ వాతావరణం. సో దానికి సంబంధించి ఈ యొక్క ప్రభుత్వం కూడా దాని మీద ఏమంటారు వ్యూహ ప్రతివ్యూహాలు రచించినట్టుగా, సానుకూలంగా ఈ యొక్క జియో నెంబర్ 9 తయారు చేసినట్టుగా, గత ప్రభుత్వం చేసిన గిరిజనులు 10% ఈ యొక్క గవర్నర్కు ఎలా పంపించారో ఆ యొక్క జియోని ఆ గవర్నర్ రాష్ట్రపతికి పంపించినా కానీ అది ఆమోదం కాకముందుకే ఇటు వాళ్ళు కన్ఫర్మ్ ఎలా చేశారో అలా పంపించామనే విధంగా కూడా చెప్పే తరహాలా ఈ యొక్క ప్రభుత్వం ఉందని. సో దాంతోపాటు లాయర్ గారికి అన్ని రకాలుగా ఖచ్చితంగా గట్టిగా కొంచెం వాదనలు వినిపించండి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా. సో దాంతోపాటు బీసీ నేతలు, దాంతోపాటు పార్టీ నేతలు అందరూ కూడా సానుకూలంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళిన తరహాలో ఇక్కడ కనిపిస్తుంది అన్నట్టు. కానీ ఇక్కడ హైకోర్టు ఏం చెప్తుందనే విషయమే మాత్రం కీలకంగా ఉత్కంఠంగా మారింది. ఒకవేళ సానుకూలంగా స్పందిస్తే మాత్రం ఇది ఒక చరిత్ర అన్నట్టు. ఒక రకంగా ఇప్పుడంటే తెలంగాణలో ఖచ్చితంగా కులగణన చేశారు. ఆ కులగణనని ఒక రకంగా రోల్ మోడల్గా ఈ యొక్క దేశం తీసుకున్నట్టుగా కులగణన, జనగణన చేస్తామని చెప్పేసి కూడా కేంద్రం ఎలా ప్రకటించిందో అలాగే ఈ యొక్క 42% రిజర్వేషన్ అయితే కన్ఫామ్ అయితే మాత్రం కంప్లీట్గా ఈ సుప్రీంకోర్టుకి వెళ్తారా, లేకపోతే ఇక్కడ నుంచి ఎన్నికలకు ముందుకెళ్తారా, ఏ విధంగా వెళ్తారా అనేది కూడా చూడాలన్నట్టు. కానీ ఖచ్చితంగా మాత్రం ఆల్రెడీ షెడ్యూల్ విడుదల చేశారు కాబట్టి ఈ యొక్క 42% వాయిదా పడితే మాత్రం ఖచ్చితంగా మాత్రం ఎలక్షన్లకు వెళ్ళే తరహాల ప్రభుత్వం ఉంది. సో దానికి సంబంధించిన వార్త ఈరోజు మాత్రం ఇది ఒక రకమైన ఉత్కంఠ మాత్రం నెలకొల్తుంది. సో చూడాలి ఏం జరుగుతుందో. హైకోర్టులో బలమైన వాదన వినిపిద్దామని చెప్పేసి బీసీ రిజర్వేషన్లపై చేయాల్సిందంతా చేశాం అని చెప్పేసి ఇక్కడ నిన్న జరిగిన ఈ యొక్క భేటీ, సీఎం రేవంత్ రెడ్డితో కూర్చున్న భేటీలో చూడొచ్చు. జియో నెంబర్ 9 విడుదల నిలబడుతుందనే నమ్ముతున్నా. ప్రభుత్వం తరపున అభిషేక్ సంఘవి వాదిస్తారు. విచారణను బీసీ మంత్రులు పర్యవేక్షించాలి. ఇంప్లీడ్ అయిన వారు అందుబాటులో ఉండాలి.
సో దాంతోపాటు మంత్రులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టు తీర్పు తర్వాత మరోసారి కీలక భేటీకి నిర్ణయం. సో దాంతోపాటు ధాన్యం కొనుగోలుపై మంత్రులతో సీఎం చర్చ. పొన్నం అడ్లూరి వివాదంపై రేవంత్ ఆరా అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు స్థానికంపై నేడు స్పష్టత. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు విచారణ. జీవో నెంబర్ 9 సుప్రీం తీర్పుకు విరుద్ధం అంటూ హైకోర్టులో పిటిషన్లు. జీవోకి అనుకూలంగా కూడా పలువురు ఇంప్లీడ్. చూపులన్నీ హైకోర్టు నిర్ణయం వైపే అని చెప్పేసి హైకోర్టు వద్ద మొహరిద్దాం. కాంగ్రెస్ బీసీ నేతల భేటీలో నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మాత్రము ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల గురించి మాత్రం ఈరోజు ఉత్కంఠ వాతావరణం. హైకోర్టులో ఏం జరుగుతుంది, అసలు తీర్పు ఎట్లా వస్తుంది అని చెప్పేసి దాని మీద చర్చ అన్నట్టు. మొత్తానికి రేవంత్ రెడ్డి ఈ యొక్క లాయర్ గారికి చెప్పారు, కరెక్ట్గా ఖచ్చితంగా గట్టి వాదనలు వినిపించండి సార్ అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. దాంతోపాటు బీసీ నేతలను కూడా మీరు సమర్థవంతంగా ఎదుర్కొనే దిశగా ఉండాలి, మీరు కూడా అందుబాటులో ఉండాలి, మనం మాట్లాడాలి, అక్కడ వీలైనంత వరకు వాదనలు వినిపించే ప్రయత్నాలు ఎక్కువ చేయండి అని చెప్పేసి కూడా అక్కడ రిక్వెస్ట్ చేయడం జరిగింది. సానుకూలమైన తీర్పు వస్తుందని చెప్పేసి మాత్రము గట్టిగా నమ్ముతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది మాత్రం ఒక రకంగా సానుకూలమైన తీర్పు వస్తే మాత్రం ఇది ఒక చారిత్రాత్మకం, ఇది మాత్రం కన్ఫామ్గా.